ఎస్ సార్. మనతో పాటు మామిడి గిరిధర్ గారు మాట్లాడుతున్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కూడా అది ఫస్ట్ టైం పాడింది కూడా బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఎక్కడ పాడాడు, ఎక్కడ ఆలపించారు అండ్ కేవలం 2 చరణాలు మాత్రమే అప్పుడు రాశారన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక అసలు ఎన్ని చరణాలు ఉన్నాయి అందులోనూ, అలాగే దాన్ని ఎందుకు కుదించాల్సి వచ్చింది? అంటే వీళ్ళకి కాంగ్రెస్ ఎంత వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చరిత్రను ఎలాగైనా వాళ్ళు వక్రీకరించగలరు. కాబట్టి దాంట్లో దాని గురించి ఏమి అవగాహన లేదు, దాని గురించి చరిత్ర గురించి ఏమి తెలియదు. కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చారో ఆవిడ చదువుతుంది. అంతకుమించి ప్రియాంక వడ్రా, ఆవిడ నేను గాంధీ అని పిలవను, పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ భర్త పేరు రావాలి కాబట్టి ప్రియాంక వడ్రా అని పిలుద్దాం ఆవిడని. ఎనీవే, కాబట్టి ఆవిడ వక్తవ్యంలోనే ఓపెన్ గా చెప్తోంది కాంగ్రెస్ అధివేశంలో చాలా 1905 నుంచి 1937 దాకా పూర్తి గానం ఆవిడ పాడేవాళ్ళు. వాళ్ళు 1882లో ఆయన మొత్తం పాడారు అంటే కనుక ఆయన రాయలేదని చెప్తుంది ఆవిడ. 70లో ఆయన 2 చరణాలే పాడారంటే కనుక మిగతా రాయలేదని ఎక్కడైనా మీకు ఆధారాలు ఉన్నాయా? ఆయన రాశారు అక్కడ. బహుశానికి ఇచ్చిన సమయంలో ఆయన 2 పాడగలు ఉండొచ్చు, మిగతా కూడా ఉన్నాయి, చరణాలన్నీ ఉన్నాయి, చరణాలు లేకపోలేదు. ఆ చరణాలే 1905లో బంగాల్ విభజన అప్పుడు అది ప్రేరణాదాయకంగా అది నిలిచి బంగాల్ విభజనని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో వందే మాత్రం అంత అద్భుతంగా దాన్ని అప్పుడంతా కూడా అందరూ పాడడంతో బ్రిటిష్ వాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ ఆ బంగాల్ విభజనని మళ్ళీ తిరగరాయాల్సి వచ్చింది. అద్భుతమైనటువంటి ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రేరణని ఇస్తూ దేశాన్నందరినీ కూడాను ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాట అది. 6 చరణాల్లో కూడా మనం చూస్తే గనక ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వర్ణిస్తుంది. మనం చూస్తే గనక ఇందాక చెప్పినట్టు నేను తల్లి ఒక భూమిని ఒక వ్యక్తితోటో తల్లితోటో దేవతతోటో పోలిస్తే ఇది ఇస్లాం ఒప్పుకోదు అన్నటువంటి వాళ్ళు మరి ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్ లో అదే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. అండ్ సార్, మరో విషయం ఏంటంటే అందులో హిందూ దేవతలైనటువంటి లక్ష్మి, సరస్వతి ఇలా కొంతమంది ప్రస్తావన కూడా వచ్చిందనేది వాళ్ళు అప్పట్లో ఆలోచించారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో. మీరు ఎప్పుడైతే ముస్లింలు వేరే దేశము, హిందువులు ముస్లింలు కాకుండా మిగిలిపోయిన వాడు హిందూ దేశం అని మీరు ఒప్పుకున్నప్పుడు మీకు ఆక్షేపణ ఉంది. మీకు 1937లో మీకు ఆక్షేపణ ఉందంటే దాని గురించి ఏదో చర్చించవచ్చు. బహుశా ముస్లిం దేశం నుంచి విడిపోతారేమో, విడిపోకూడదు వాళ్ళు ఉంచాలి కాబట్టి చేసామని అనుకోవచ్చు. కానీ 40 విభజన జరిగిపోయిన తర్వాత ఇంక మీకేం ఆక్షేపం ఉంది దాంట్లో? పెట్టుకోవచ్చు కదా. తల్లి అంటే కనుక ఈరోజు భారతావని మొత్తం కూడా మాతృభూమి తల్లి అన్నటువంటి కాన్సెప్ట్ మనకి ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కూడా లేదు. వాళ్ళు భగవంతుడు వేరే ఎక్కడో స్వర్గంలో ఆకాశంలో ఉన్నారు, భూమిని మా భోగం కోసం ఆయన తయారు చేసి ఇచ్చారు అన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి అబ్రాహ్మిక్ మతాలు. దీన్ని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మరి మదర్ ల్యాండ్ అని ఎందుకు ఇంగ్లీష్ లో అంటున్నారు వాళ్ళు? మదరే వతన్ అని చెప్పేసి వీళ్ళు ఎందుకు అంటారు ఉర్దూలో? సో అందుకని మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి ఎంత హిపోక్రసీ. పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వాళ్ళు మనిషి అన్నవాడు దేవుడు వీళ్ళిద్దరు తప్ప మిగతావన్నీ కూడా భోగ వస్తువులే అన్నటువంటి వాళ్ళ నమ్మకం. మరి అటువంటిప్పుడు మీరు దీన్ని నమ్మము అని మీరు పాకిస్తాన్ తయారు చేసుకున్నప్పుడు ఈ మిగతా దేశం అంతా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మరో చిన్న వాదం తీసుకొచ్చింది. అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా ఆధారంగానే చేశాం, అంతేకాదు ఇతర వర్గాలు కావచ్చు, మతాల భావాలు, వాళ్ళ మనోభావాలన్నీ దృష్టిలో ఉంచుకునే మేము అలా చేసామని కాంగ్రెస్ వాదన మొదటి నుంచి ఉంది సార్. మరి ఎలా అయితే మరి జనగణమని ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ మిగతా మతాలు? భారత భాగ్య విధాత, ఏ దేశం భాగ్య విధాత ఎవరు? వాళ్ళ మతం ప్రకారం అల్లా తప్ప దానికి నమస్కారం పెట్టవలసిన యోగ్యత ఎవరికి లేదు కదా. మరి అటువంటిప్పుడు భాగ్య విధాత అని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? తప్ప ఇంకేమీ లేదు. అప్పుడు కనుక మనం వందే మాత్రం ఇది జాతీయ గీతం కింద మనం నేషనల్ యాంథమ్ కింద డిక్లేర్ చేసుకుంటుంటే అందరూ పాటు ఉండేవారు. దాంట్లో లిరిక్ సంబంధం లేదు అసలు. జనగణమన అన్నది బ్రిటిష్ రాణి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను కొలుస్తూ పాడారు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. మనకు ఆ కాంట్రవర్సీ సంబంధం లేదు. ఈ రోజు జనగణ ఎవరు పాడినా కానీ మనం అందరూ కూడా గౌరవంతో నిలబడతాము, సెల్యూట్ చేస్తాము. మనకు అందరం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మనకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా
ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తినిస్తుంది అది. అవును. దాంట్లో లిరిక్స్ అర్థమవుతున్నాయి, ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని ఎంతమంది అర్థం చేస్తున్నారు ఫస్ట్, దాంతో సంబంధం లేదు. కాబట్టి ఫస్ట్ ఇది పాలిటిక్స్ తప్ప ఇంకేమీ కాదు. మనకు మీరు గానం కనుక విన్నారంటే దాంట్లో అద్భుతమైనటువంటి మా ప్రేరణ, మాకు సంపద ఇవన్నీ నువ్వే ఇస్తున్నావమ్మా అని చెప్పేసి తల్లిని కొనియాడుతున్నారు. లక్ష్మి అంటే ఏంటి? ఒక అమ్మవారే కాదు, లక్ష్మి అంటే సంపద. ఈ దేశంలో సంపద మాట్లాడుతున్నాం. ఈ దేశంలో సంపద ఏంటి? ఒక ధనము, బంగారము, విలువలు ఇవేనా? కాదు కదా. మనలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి మన పంట భూములు మన ధనం. ఈ రోజు ప్రపంచం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్రెజిల్, అమెరికా మినహాయిస్తే అప్పట్లో తెలిసినటువంటి భూప్రపంచంలో అంతా కూడాను మాక్సిమం మన సాగు చేసుకోగలిగినటువంటి భూమి ఉన్న దేశం భారతమని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది కాబట్టి ఈ రోజు మనకు తక్కువైంది, కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర ఇంత సాగు చేసేటువంటి భూమి లేదు. అది మన సంపద, అదే లక్ష్మి మనకు.